పూర్వకాలంలో పిండోత్పత్తియందు, శిశోత్పత్తియందు కేవలము శరీర బలము చూడటం ఒక్కటే ఈ జాతికి తెలియదు. స్త్రీ కడుపులో పెరుగుతున్న పిండము బలంగా ఉండడానికి ఏ ఆహారము పెట్టాలి? స్త్రీ ఎలా ప్రవర్తిస్తే అది గర్భాలయము కనుక లోపల ఉన్న పిల్లవాడు కానీ, పిల్ల కానీ మంచి గుణములతో కూడినదై ఉంటుంది. పిల్ల కానీ, పిల్లవాడు కానీ బయటకు వచ్చేటప్పుడు జన్మజన్మల సంస్కారం వెంటాడుతూ ఉంటుంది. ఆ సంస్కారంతో బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డడు కుసంస్కారంతో ప్రవర్తించినట్లయితే కన్నవారి కళ్ళమ్మట నీళ్లు వస్తాయి. కాబట్టి పుట్టే బిడ్డ వల్ల రేపొద్దున మీరు ఏడవకుండా ఉండాలి. కాబట్టి ఏ జ్యోతి స్వరూపమునకు సంబంధించిన కథ మీరు వింటే లోపల గర్భాలయమునందు పెరుగుతున్న బిడ్డ సంస్కార బలములు పాపము వైపుకి వెళ్ళేవై ఉంటే వాటిని మార్చగలిగినటువంటి అగ్నిహోత్రము వంటి తేజస్సుతో కూడిన కథలు ఉంటాయో వాటిని వినాలని శాస్త్రం బోధ చేసింది. అవి ఓషధులుగా లోపల ఉన్న పిండము మనస్సుని ఆరోగ్యవంతముగా మారుస్తాయని శాస్త్రం చెప్పింది. అందుకే స్కందోత్పత్తిని గర్భిణి వినాలని చెప్పింది. భాగవతంలో దశమ స్కంధము కూడా తప్పకుండా వినాలని శాస్త్రం చెప్పింది. ఈ రెండింటినీ వినడం చేత గర్భిణి మనస్సు ఉల్లాసమును పొందుతుంది. పైగా శబ్ద ప్రమాణముల చేత ఆ శ్లోకములతో ఉండే వైభవము, వాటి ప్రకాశము చెవుల గుండా వింటున్నప్పుడు లోపల ఉన్న జీవుని సంస్కారములను మారుస్తాయి. వాళ్ళు పాప ప్రవృత్తిలో లోకమునందు ప్రవర్తించకుండా శాసించగలుగుతారు. అందుకే పూర్వం వివాహం అవగానే ఋషి తన భార్యతో కలిసి కొన్నాళ్ళు ఈశ్వరారాధన చేస్తాడు. తర్వాత తన భార్యను నీకేమి కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఒక స్త్రీ తనకు బలాఢ్యమైన కొడుకు కావాలంటుంది. ఒక ఆవిడ నారాయణుని ఏడిపించే కొడుకు కావాలంటుంది. ఒక ఆవిడ 3 లోకములు వాడి ముందు నిలబడలేని కొడుకు కావాలంటుంది. ఒక ఆవిడ 16 సంవత్సరములు బ్రతికినా వాడు పరమజ్ఞాని అయిన కొడుకు కావాలంటుంది. పురాణములను పరిశీలిస్తే మీకు ఇవన్నీ కనపడతాయి. తల్లి ఏ కోరిక కోరిందో, తల్లి ఏ సంస్కారంతో ఉన్నదో, తండ్రి ఏ సంస్కారంతో ఉన్నాడో, వీళ్ళిద్దరి సంస్కారములు ఎటువంటివో అవి బిడ్డ యందు ప్రతిఫలించి సంస్కార రూపంలో సుఖమును కానీ దుఃఖమును కానీ ఇవ్వడం ప్రారంభిస్తాయి. అందుకని క్షేత్రశుద్ధి కొరకు ఆవిడ యందు కూడా అటువంటి భావ పరిపుష్టి ఏర్పడుట కొరకు మన వాళ్ళు పూర్వం కొంతకాలం భర్త భార్యతో కలిసి దేవతారాధనం చేసేవారు. బాగా మనస్సులు ఈశ్వరుని అందు పరిపుష్టమైన తరువాత సంతానమును కనేవారు. అందుచేతనే ఉపనయనాది క్రతువుల నుంచి పురుషుడు దేవతల అనుగ్రహమును కోరుతూ వెళ్ళాలి. ప్రత్యేకించి అగ్నికార్యం చేసి దేవతానుగ్రహాన్ని అడుగుతాడు. వివాహం చేసుకుంటే అగ్నికార్యం చేసి దేవతానుగ్రహాన్ని అడుగుతాడు. ఆ అగ్నికార్యం చేసేటప్పుడు దాని యందు మర్యాద ఉండాలి. బ్రాహ్మణుడు అన్నవాడు అగ్నికార్యం చేసేటప్పుడు పైన ఏ వస్త్రం లేకుండా ఉత్తరీయం వేసుకుని అగ్నికార్యం చేయాలి. చొక్కా బనీను వేసుకుని అగ్నికార్యం చేయకూడదు. ఈశ్వరారాధనలో పరిపుష్టి లోపించిపోయినట్లయితే, దాని యందు నిష్ఠ లోపించినట్లయితే అప్పుడు సంతానం నందు వ్యగ్రతతో కూడిన వారు జన్మిస్తారు. కాబట్టి ప్రధానముగా సంస్కార బలం ఉన్న పిల్లలు కలగడానికి బాధ్యత తల్లిదండ్రుల యందు ఉంటుంది. పిండమునకు బలమొకటి ఇస్తే సరిపోదు, మనస్సుకు కూడా బలముని ఇవ్వాలి. ఇంత చేసినా మీకు ఒక దుర్మార్గుడో ఒక దుర్మార్గురాలో పుడితే అది ఆ బిడ్డ ప్రారబ్ధం. దాన్ని పాపం మీకు అంటదు అని శాస్త్రం చెప్పింది. అగ్ని అంతటా కాల్చుకుంటూ వెళ్ళిపోయినా ఒక గడ్డి పరక కాలకుండా మిగిలిపోయినట్టు అటువంటి బిడ్డ పుట్టినా తాను కానీ తన పై తరముల వాళ్ళు కానీ కింద పడరు. మీ ధర్మమును మీరు నిర్వర్తించారు కాబట్టి వాళ్ళకి ఏ ప్రమాదము ఉండదు. ఈ ధర్మమును ఎంత ప్రధానంగానో ఎంత అంతర్లీనంగానో మన వాళ్ళు తీసుకువెళ్లారు. దీనికి ఆలంబనగా ఈశ్వరుడి పాదములు పట్టుకోవడం బాగా అలవాటవ్వాలి. గట్టిగా ఆయన పాదములు పట్టుకుని ఉంటే మీకు తెలియక లోపల జరిగిన దానిని కూడా ఆయన దిద్దుతాడు. మహానుభావుడు అయ్యప్ప దీక్షితుల వారు వరదరాజ స్తవం అని ఒక స్తవం చేశారు. కంచి, శివకంచి, విష్ణు కంచి అని కంచి శివకంచి, విష్ణు కంచి అని 2 భాగములుగా ఉంటుంది. దానిని పెద్ద కంచి, చిన్న కంచి అంటూ ఉంటారు. విష్ణు కంచి, చిన్న కంచి. విష్ణు కంచి యందు వరదరాజులు ఉన్నాడు. శివకంచిలో వరదరాజస్వామి, వరదరాజులు విష్ణు కంచిలో వరములను ఇచ్చేవారు. మిక్కిలి కారుణ్యమూర్తి.
మహానుభావ, వరదరాజ, నీ దగ్గరికి పెద్ద పెద్ద కవులు వస్తారు. వాళ్ళు నీ రూపమును చూడగానే ఆసువుగా కవిత్వం చెప్పేస్తారు. ఒక 30 శ్లోకములో 50 శ్లోకములో నీ మీద చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆ ప్రజ్ఞ ఉంది. కానీ నాకు అంత ప్రజ్ఞ లేదు. నేను నీ మీద ఒక శ్లోకం చెప్పాలంటే 2 గంటలో, 3 గంటలో పరిశ్రమించవలసి ఉంటుంది. అలా పరిశ్రమిస్తే తప్ప ఒక శ్లోకం కూడా నేను నీ మీద చెప్పలేను. కానీ స్వామి, నా దృష్టిలో ఇదే నీవు నాకిచ్చిన గొప్ప వరమని నేను అనుకుంటున్నాను. నాకన్నా ముందు 50 శ్లోకములు ఆసువుగా చెప్పగలిగిన వాడున్నాడే, వాడికన్నా నేనే నీకు దగ్గర వాడిని. ఎందుకో తెలుసా? అతను 50 శ్లోకములు 5 నిమిషములలో చెప్పి వెళ్ళిపోతాడు. ఒక్క శ్లోకం చెప్పడానికి నేను 3 గంటలు నిన్నే ఆలోచిస్తూ పరిశ్రమ పడతాను. నీ గురించి ఒక శ్లోకం చెప్పడానికి 3 గంటలు నన్ను చేసి నన్ను ధన్యుడిని చేయడానికి నాకంత మేధాశక్తిని ఇచ్చి ఉండి ఉండవకపోవచ్చు. కాబట్టి వరదరాజస్వామి, నాకెంత వరం ఇచ్చావయ్యా అని స్తవం చేశాడు. స్వామి పాదములు పట్టుకోవడంలో అసక్తతను కూడా వరంగా మార్చుకుని పొంగిపోయాడు. సంతానమును పొందడమునందు మనవారు మిక్కిలి జాగరూకులై ప్రవర్తించాలి. సనాతన ధర్మమునందు కామము భోగము కాదు. కామము ధర్మము చేత ముడివేయబడి ఉంటుంది. అర్థము ధర్మము చేత ముడివేయబడి ఉంటుంది. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షమునకు దారితీస్తాయి. ఒక తల్లి మనసులో భావనలు కంటికి కానరాక అంతటా వ్యాప్తి చెందిన పరమేశ్వరుని అవతారము స్వీకరించే స్థితికి దింపేశాయి. దితి భావనలు శ్రీమన్నారాయణుని దుష్ట శిక్షణకు అనేకమైన అవతారములు తీసుకునేటట్లుగా చేశాయి. దితి యందు మార్పు రాలేదు. కాబట్టి ఇప్పుడు తేడా క్షేత్రమునందే ఉంది. హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు మరణించినా దితి యందు మార్పు కలగలేదు. ఇప్పుడు మరలా బిడ్డలను కనాలని కశ్యప ప్రజాపతిని అడిగింది. కశ్యప ప్రజాపతి, నేను సంతానమును కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఇంద్రుడిని చంపే పిల్లవాడు కావాలి అని అడిగింది. అప్పుడు కశ్యప ప్రజాపతి ఒక నవ్వు నవ్వి, ఓసి పిచ్చిదానా, ఇంద్రుడిని చంపే కొడుకు పుట్టాలో, ఇంద్రుడి చేతిలో చచ్చిపోయే పిల్లవాడు పుట్టాలో ఈశ్వరుడికి ఎరుక. కానీ నీ కోరిక అదే అయితే తీర్చగలిగిన వాడిని నేను కాదు. ఈశ్వరుని సేవించు. ఆయన కృప వలన నీకు తగిన పిల్లలు పుడతారు. కాబట్టి ఇప్పుడు నీవొక గొప్ప తపస్సు చెయ్యి. తపస్సు చేస్తున్నప్పుడు నీవొకటి గుర్తుపెట్టుకో. నీ యందు మాత్రము ధర్మంలో లోపము రాకూడదు. నీకు బిడ్డడు పుట్టే వరకు అలా ఉండగలిగితే అప్పుడు నీకు ఇంద్రుడిని సంహరించగలిగిన కుమారుడు పుడతాడు. అటువంటి సంస్కారం ప్రకటించి తపస్సు చేయవలసినది అని చెప్పాడు. ఆవిడ లోపలికి కశ్యప ప్రజాపతి తేజము ప్రవేశించింది. ఆవిడ గర్భిణి అయింది. లోపల గర్భం పెరుగుతోంది. అది ఇంద్రుడికి తెలిసింది. ఇంద్రుడు ఆవిడకి కొడుకే అవుతాడు కదా. ఇప్పుడు ఇంద్రుడే ఆవిడ దగ్గరకు వచ్చాడు. వచ్చి, అమ్మా, నీకు సేవ చేస్తాను అన్నాడు. ఇక్కడ ఆవిడ ధర్మం పాటించింది. ఇంద్రుడిని సేవ చేయడానికి అంగీకరించింది. ఒకనాడు ఆవిడ మిట్ట మధ్యాహ్నం వేళ తల విరబోసుకొని కూర్చుని ఉంది. కునుకు వచ్చి మోకాళ్ళ మీదకి తల వాలిపోయింది. జుట్టు వచ్చి పాదములకు తగిలింది. స్త్రీకి అలా తగలకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం జుట్టు చివర ముడివేసి లేకుండా స్త్రీ తిరగరాదు. జుట్టు అలా పాదముల మీద పడగానే ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి తన వజ్రాయుధముతో లోపల ఉన్న పిండమును ముక్కలుగా నరికేశాడు. మారుదహ, మారుదహ, ఏడవకండి, ఏడవకండి అంటూ నరికేశాడు. అప్పుడు దితి ఏడ్చింది. అయ్యో, నిన్ను చంపే పిల్లలు కావాలనుకున్నాను, కానీ వాళ్ళు నీ చేతిలో చచ్చిపోయారు. కనీసం నీ చేత నరకబడ్డారు కనుక నువ్వు వాళ్ళకి నీ దగ్గర పదవులు ఇయ్యి అని ఇంద్రుడిని అడిగింది. మారుదహ, మారుదహ అని కడుపులో ఇంద్రుని చేత చెప్పబడ్డారు కనుక వాళ్ళు మరుత్తులు అనే పదవులు పొంది స్వర్గలోకంలో వారి పదవులను అధిష్ఠించారు. ఇప్పుడు దితికి మరలా భంగపాటు అయ్యింది. ఇలా కొన్నాళ్లు అయిపోయింది. తర్వాత మరలా ఆవిడ తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి ఒక చిత్రమైన కోరిక కోరింది. నాకు దేవతలందరినీ గెలవగల కుమారుడు కావాలి అని అడిగింది. అప్పుడు ఆయన, నీవు దేవతలనందరినీ గెలవగల కుమారుడు కావాలని అడుగుతున్నావు. అటువంటి కొడుకు కావాలంటే 10,000 సంవత్సరములు నియమముతో చతుర్ముఖ బ్రహ్మ గురించి తపస్సు చెయ్యాలి. అలా చేస్తావా? అలా తపస్సు చేస్తే నీవు కోరుకునే కొడుకు పుడతాడు అని చెప్పాడు. ఆవిడ ఎప్పుడూ కోరినా 2 చూస్తుంది. ఎవరినో దృష్టిలో పెట్టుకొని వారిని మట్టుపెట్టడానికి అంతటి వాళ్ళు కావాలంటుంది. ఆవిడ దేహబలాన్ని మాత్రమే అడుగుతుంది. ఆధ్యాత్మిక బలమును ఆవిడ కోరదు. కశ్యప ప్రజాపతి భార్య అయిన
కశ్యపుని తేజం క్షేత్రం యొక్క ఇబ్బంది వల్ల లోకకంటకమై కూర్చుంటోంది. చూశారా ఎంత ప్రమాదం వస్తోందో? ఒకే స్త్రీ మార్పు రావడం లేదు. ఇప్పుడు ఆవిడ మరలా అటువంటి తపస్సే బ్రహ్మాండంగా ప్రారంభం చేసింది. కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మ అనుగ్రహము పొందింది. గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి వజ్రాంగుడు అని పేరు పెట్టారు. వజ్రాంగుడు అనగా వజ్రముల వంటి అంగములు కలిగినవాడు అని అర్థము. వాడిని ఎంత దెబ్బ కొట్టినా వాడికేమీ తగలదు. వాడికి దేహమునందు బలం ఉంది. బుద్ధి యందు సంస్కారం ఏర్పడలేదు. ఇతడు బయలుదేరి దేవలోకమునకు వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుణ్ణి జయించి అతడిని పదవీచ్యుతుని చేశాడు. దేవలోకాలంతటినీ ఆక్రమించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడవులకు తరిమేశాడు. సర్వాధిపత్యాన్ని పొందాడు. అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు. హవిస్సులను తానే పుచ్చుకునేవాడు. అందరూ తననే పూజలు చేయాలని ఆజ్ఞాపించాడు. వజ్రాంగుడు ఇంద్రుడు, వరుణుడు, దిక్పాలకులు మొదలైన దేవతలనందరినీ బంధించి తన కారాగారంలో పారేశాడు. ఇప్పుడు వీళ్ళ పదవులను ఎవరు నిలబెట్టాలి? ఎవరు ఆ పదవులను ఇచ్చాడో ఆయనే నిలబెట్టాలి. అందుకని ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మే కదిలి రావలసి వచ్చింది. ఎటువంటి పరిస్థితి వచ్చిందో చూడండి. త్రిమూర్తులను కూడా సంకట పరిస్థితుల్లోకి నెట్టేస్తూ ఉంటాయి దితి భావాలు.